నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. హూ ఫౌండెడ్ ద ఖిల్జీ డైనాసిటీ? ఖిల్జీ డైనాసిటీని ఎవరు స్థాపించడం జరిగింది? ఆన్సర్ బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ, గియాసుద్దీన్ తుగ్లక్. చెప్పండి ఎవరు? ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించినారు? ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించడం జరిగిందంటే జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ ఇతను 70 ఇయర్స్ ఓల్డ్, 70 ఏళ్ల వయసులో జలాలుద్దీన్ ఖిల్జీ 1290వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చి ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఖల్జీ అని ఉంటుంది, చదవడం తెలుగులో ఖిల్జీ అని చదువుతాం. ఓకే, సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. 1290లో అధికారంలోనికి వచ్చి ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ది అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి కనుక తీసుకున్నట్టయితే ఇతను ఖిల్జీ వంశంలో గొప్పవాడే. ఖిల్జీ వంశంలో గొప్పవాడే కానీ స్థాపకుడు కాదు. గియాజుద్దీన్ తుగ్లక్ గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్ అనేవాడు తుగ్లక్ అనేవాడు ఖిల్జీల తర్వాత వచ్చినాడు. ఖిల్జీల తర్వాత రావడం జరిగింది. కాబట్టి సరి అయిన ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈజ్ ఫేమస్ ఫర్ సిల్వర్ టంకా, బిల్డింగ్ హాస్ కాస్ ఓన్లీ, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అండ్ మార్కెట్ కంట్రోల్, షిఫ్టింగ్ క్యాపిటల్ టు దౌలతాబాద్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ దేనికి ప్రసిద్ధి? చెప్పండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ అండ్ మార్కెట్ కంట్రోల్. భూ రెవెన్యూ సంస్కరణలు మరియు మార్కెట్ నియంత్రణకు సంబంధించి ప్రసిద్ధి. సో ఇతను భారీ సైన్యాన్ని, ఎక్కువ సైన్యాన్ని తక్కువ ఖర్చుతోటి నిర్వహించడానికి వస్తువుల ధరలను స్థిరీకరించడం జరిగింది. అంటే మార్కెట్ కంట్రోల్ చేసినాడు. భూమిని కొలిచి పన్నులను వేసే పద్ధతిని ప్రవేశపెట్టినాడు. భూములను కొలిచి పన్నులను వేసే పద్ధతిని ప్రవేశపెట్టడము జరిగింది. సో ఇక ఈ షిఫ్టింగ్ క్యాపిటల్ టు దౌలతాబాద్ అనేది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించింది. అదేవిధంగా సిల్వర్ టాంకాలకు సంబంధించి ఎవరికి సంబంధించింది? అది ఇల్తుమిష్కి సంబంధించింది. సిల్వర్ టాంకాస్ ఇల్తుమిష్కి సంబంధించింది. కాబట్టి అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. 13th question. Which Mongol leader repeatedly attacked India during Alauddin's regime? సో అల్లావుద్దీన్ల సమయం లోపల ఏ మంగోల్ నాయకులు పదే పదే దాడులు చేయడం జరిగింది? సో గింగిస్ ఖాన్, తైమూర్, చెంగిస్ ఖాన్ సక్సెసర్, నెక్స్ట్ కబ్లాయ్ ఖాన్. ఎవరు వీళ్ళ మీద పదే పదే దాడులు చేసినారు? అల్లావుద్దీన్ పాలనలో ఎవరు ఎక్కువగా దాడులు చేయడం జరిగింది? సరి అయిన ఆన్సర్ చెప్పండి. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చెంగిస్ ఖాన్ సక్సెసర్స్. సో వాళ్ళు ఎక్కువ సార్లు అల్లావుద్దీన్ కింద రీజియన్ మీద ఎక్కువగా దాడులు చేయడం జరిగింది. సో చెంగిస్ ఖాన్ వారసులు. చెంగిస్ ఖాన్ అప్పటికే మరణించినప్పటికీ అతని వారసులైన మంగోల్ సేనలు అల్లావుద్దీన్ కాలం లోపల ఢిల్లీపై భారీ దాడులు చేస్తూ ఉండేవాళ్ళు. వాటిని అల్లావుద్దీన్ ఎప్పటికీ విజయవంతంగా తిప్పికొట్టడము జరిగింది. నెక్స్ట్ తైమూర్ ఆప్షన్ ఎందుకు సరి అయింది కాదు అని కనుక మనం తీసుకున్నట్టయితే, సో తైమూర్ 1398లో దాడి చేయడం జరిగింది. అప్పటికి ఖిల్జీ వంశం లేదు. చెంగిజ్ ఖాన్ స్వయంగా మనకు సింధు నది వరకు రావడం జరిగింది. ఇల్తుమిష్ కాలంలో సింధు నది వరకు రావడము జరిగింది. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చెంగిజ్ ఖాన్ సక్సెసర్స్. నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్. అల్లావుద్దీన్ మార్కెట్ రిఫార్మ్స్ ఫిక్స్డ్ ప్రైసెస్ ఆఫ్ వేటి మీద? అల్లావుద్దీన్ మార్కెట్ సంస్కరణలు దేని ధరలను నిర్ణయించాయి? హార్సెస్, ఫుడ్ గ్రెయిన్స్, క్లాత్స్ అండ్ స్లేవ్స్,
ఆల్ ఆఫ్ దీస్, అన్ని పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబోవ్, ఆల్ ద అబోవ్. సో గుర్రాలు ఆహార ధాన్యాలు, బట్టలు మరియు బానిసలు అందరి మీద అతను చేయడం జరిగింది. సో ట్యాక్సెస్ లాంటివి వేయడం జరిగింది. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక భారీ సైన్యాన్ని తక్కువ జీతంతో నిర్వహించాలనుకున్నాడు కాబట్టి సైనికులకు అవసరమైన ప్రతి వస్తువు మీద సామాన్యులకు అందుబాటులో ఉండాలని, కాబట్టి అన్నింటి ధరలను ప్రభుత్వం ద్వారా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ అన్ని ఆప్షన్స్ను కూడా అతను, అంటే అన్ని ఆప్షన్స్కి సంబంధించిన వాటి మీద అతను ఏం చేయడం జరిగింది, మార్కెట్ రిఫార్మ్స్ని తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, come to 15th question. Who established the Tughlaq dynasty in 1320? Firoz Shah Tughlaq, Muhammad bin Tughlaq, Ghiyasuddin Tughlaq, Balban. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించినారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఘియాజుద్దీన్ తుగ్లక్. ఘియాజుద్దీన్ తుగ్లక్ డైనాసిటీని 1320లో స్థాపించడం జరిగింది. ఖిల్జీ వంశం తర్వాత ఏర్పడిన సో ఘియాజుద్దీన్ తుగ్లక్ 1920లో తుగ్లక్ ఆ సింహాసనాన్ని, ఆ రాజకత్వాన్ని, సో ఘియాజుద్దీన్ తుగ్లక్ 1320 సంవత్సరంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి తుగ్లక్ వంశాన్ని స్థాపించినాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు? సో ఘియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. ఫిరోజ్ షా అతను తుగ్లక్ తర్వాత వచ్చిన పాలకుడు. బాల్బన్ బానిస వంశానికి సంబంధించినవాడు, తుగ్లక్ డైనాసిటీకి సంబంధించిన వాడు కాదు. బాల్బన్ సో బానిస వంశానికి సంబంధించినవాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఘియాసుద్దీన్ తుగ్లక్.